కేవలం 20 రూపాయలకే 130 కిలోమీటర్లు పక్కా మైలేజ్ ఇచ్చే స్కూటర్ని ఉదయాన్నే రిలీజ్ చేసిందండి. ఆ బైక్ ఏమిటి, దాని విధి విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడంతో ఇప్పుడంతా ఈవీల ట్రెండ్ నడుస్తుంది. హైదరాబాద్కు చెందిన ఈవీ అంకుర సంస్థకు ఈ అవకాశాన్ని ఆలోచనగా మలుచుకుని సరికొత్తగా ముందుకెళ్తుందండి. దేశంలోనే మన్నికైన ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ని తయారు చేయాలనే 5 ఏళ్లు కష్టపడ్డాడండి. రాత్రింప్రావలు శ్రమించి ఎలాంటి భూభాగంలో అయినా ఈజీగా వెళ్లే ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో తయారు చేశారు. దాని ప్రత్యేకతలు ఏంటి, ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భవిష్యత్ అంతా ఈవీల హవానే నడుస్తుందనే సంగతి మనకు తెలుసు. ముందు ఊహించిన గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అంకురా సంస్థను స్థాపించాడండి పరశురాం పాకా అనే అతను. అనేక కష్టాలు ఎదురు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చినా ముందుకు సాగాడు. చిన్న చర్లపల్లిలో ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ తయారీని 2019లో ప్రారంభించారు అతను. అప్పటికే ఈ రంగంలో ఉన్న ఈవీలా కాకుండా ఏదైనా వినూత్నంగా తయారు చేయాలనుకున్నాడు. అలా మొదలుపెట్టిందే క్వాంటా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ అనే డిజైన్ అండి. మార్కెట్లో పోటీ ఉన్న లక్ష్యం మాత్రం వదలలేదు పరశురాం. క్వాంటా తయారీకి దాదాపు 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. తన బృందంతో కలిసి చాలా పరిశోధనలు చేసిన ఫలితంగా క్వాంటా అనే ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ తయారు చేశారండి. టెస్ట్ కోసం ఈ బైక్ ని రకరకాల భూభాగాల్లో పరీక్షలు చేశారట. కొండలు, ఇసుకలు, రోడ్డుపై టెస్ట్ చేశారు. ఈ ప్రయత్నంలో కేవలం 6 రోజుల్లో కన్యాకుమారి నుంచి కర్దుంగ్లా వరకు 4011 కిలోమీటర్లు ప్రయాణించింది క్వాంటా వెహికల్. క్వాంటా బైక్కి ఒకసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్లు ఈజీగా వెళ్తుందని చెప్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు లైట్ వెయిట్ డిజైన్తో వచ్చి ఎక్కువ బరువు మోయగలదని అంటున్నారు. అలాగే 90 నిమిషాల్లో 80% ఛార్జింగ్ అవుతుందని తెలిపారండి. క్వాంటా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ని క్వాంటా యాప్కి అనుసంధానిస్తే ఎక్కడున్నా మీ బైక్ వివరాలు చేతుల్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఛార్జింగ్, బైక్ కండిషన్ లేదా ఎవరైనా దొంగిలించినా ఈజీగా పట్టుకునేలా ఈ యాప్లో అన్ని ఫీచర్లు ఉంటాయట. లాక్, అన్లాక్ సదుపాయాన్ని కూడా ఈ యాప్లోనే కల్పించారని చెప్తున్నారండి. ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ను క్వాంటా యాప్ లేదా Gravint.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర కేవలం 1,02,000 రూపాయలు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన 10 మంది కస్టమర్లకు ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ను స్వయంగా ఆయనే అందించారు. ఇక మరో విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యావరణానికి మేలు చేసే మంచి ఆలోచనతో ఈ అంకురం ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నామని సీఈఓ పరశురాం పాకా తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ పరశురాం పాకా మాట్లాడుతూ ఇది స్కూటర్లో ఉండే సౌకర్యాలతో డిజైన్ చేసిన మోటార్ సైకిల్ అని చెప్పారు. లిథియం, మాంగనీస్, ఐరన్, ఫాస్ఫేట్ బ్యాటరీలతో నడిచే తొలి విద్యుత్ బైకు ఇదేనని కూడా చెప్పారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించడమే కాకుండా 265 కిలోల బరువు ఉన్నటువంటి వెయిట్ను కూడా మోయగలుగుతుందని ఆయన చెప్పారు. కాగా బ్యాటరీ జీవితకాలం 80,000 కిలోమీటర్లని, ఆ తర్వాత పాత బ్యాటరీ అప్పగించి కొత్త బ్యాటరీని 45,000 రూపాయలకు తీసుకోవచ్చని ఆయన వెల్లడించారండి. చర్లపల్లిలోని తమ ఫ్యాక్టరీ ఏడాదికి 30,000 బైకులు తయారీ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. ఈ ఫ్యాక్టరీపై ఇప్పటికీ 40 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, భవిష్యత్ అవసరాలను బట్టి మరో 110 కోట్లు కూడా సేకరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మన తెలుగు రాష్ట్రాల్లోని లోకల్ గా తయారయ్యేటువంటి ఈ గ్రావ్టన్ మోటార్స్ సంబంధించి క్వాంటా ఈవీ అనే ఒక బైక్ తయారు కావడం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసనీయమే కదండి. మరి